ప్రైజ్ ద లార్డ్. చాలామంది గోగు మాగోగు అనే యుద్ధం ఎప్పుడు జరిగిందన్నా అని అడుగుతున్నారు. అయితే గోగు మాగోగు అనే యుద్ధం 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత చెరలో నుంచి అపవాదికి కొంత విడుదల దొరికింది. దేవుడే విడిపిస్తాడు దాన్ని. అప్పుడు ఈ అపవాది ఏం చేసిందంటే భూమి మీద ఉన్న సకల జనులని క్రీస్తుకి ఆయన పరిశుద్ధులకి విరోధంగా గుంపుగా కూర్చుంది. అప్పుడు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే పరలోకం నుంచి అగ్నిని ఆ ప్రజల మీదకి, ఆ గోగు మాగోగు అన్న ప్రజల మీదకి తన అగ్నిని కుమ్మరించి వారిని కాల్చేస్తాడు. ఆ తర్వాత అపవాది గారిని బంధించి అగ్నిగుణంలో విసిరివేస్తాడు. అప్పటికే అక్కడ అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అక్కడ క్రీస్తు విరోధి ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు క్రీస్తు విరోధి ఉన్నాడు. తర్వాత ఈ అపవాది గారిని అగ్నిగుణంలోనికి విసిరేస్తాడు. దీన్నే గోగు మాగోగు యుద్ధం అని, లేకపోతే కడవరి యుద్ధం అని జరిగింది. ఇది ముగించబడిన తర్వాత మృతులు యేసు ప్రభువుకి అప్పగించబడతారు, అంటే లేపబడతారు. లాస్ట్గా లేపబడే 6-7 పునరుద్ధాన వరుసలో లేపబడే వాళ్ళందరూ కూడా, అనగా గొర్రెలు మేకలని మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంది కదా, వారు లేపబడతారు. కాబట్టి అప్పుడు తీర్పు అనేది జరిగించబడతాం. ధవళ సింహాసనం అప్పుడు ప్రత్యక్షమైంది. దేవుని తీర్పు అనేది అప్పుడు జరిగింది. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేదే గోగు మాగోగు అనే యుద్ధం. అలానే ధవళ సింహాసనానికి ముందు, అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసనం తీర్పుకు ముందు, అంటే ఇవి రెండింటి మధ్యలో జరుగుతుందే గోగు మాగోగు అనే యుద్ధం. ఆ యుద్ధాన్ని కడవరి యుద్ధం అని కూడా అంటారు. అర్థం కాకపోతే మరోసారి అడిగినా కూడా మీకు వివరంగా తెలియపరుస్తాను. అర్థమైన వాళ్ళకి దేవునికి స్తోత్రం. ఆమేన్. తెలియని వారికి తెలియపరచండి.